పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయాన్ని సాధించింది. భారీ మెజారిటీతో గెలిచారు బీటెక్ రవి భార్య టీడీపీ అభ్యర్థి లతారెడ్డి. లతారెడ్డికి ఏకంగా 6,716 ఓట్లు పోలయ్యాయి. ఇక వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. ఆయన డిపాజిట్ కూడా కోల్పోయారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్య 7,814 అయితే అందులో 6,716 ఓట్లు టీడీపీ అభ్యర్థికే పడ్డాయి. ఇక వైసీపీ అభ్యర్థి హేమంత్ డిపాజిట్ కోల్పోయారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ సాధించిన ఈ ఘన విజయం పట్ల కూటమి నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 45 ఏళ్ల తర్వాత పులివెందుల గడ్డపై టీడీపీ జెండా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. 1995 నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ వైసీపీ ఏకఛత్రాధిపత్యం నడుస్తూ వచ్చింది. అలాంటి కోటను బద్దలు కొట్టింది ఈ రోజు టీడీపీ. అది కూడా భారీ మెజారిటీతో. వైసీపీకి ఏకంగా డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. మొత్తం 7,814 ఓట్లు పోలవగా టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,716 ఓట్లు వచ్చాయి. ఈ ఘన విజయంపై టీడీపీ నేతలంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. కూటమి నేతలంతా కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్లే, కార్యకర్తలంతా కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఇలాంటి అద్భుత విజయాన్ని సాధించాం. ఈ ఫలితంతోనే అర్థమైపోతోంది జగన్ పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అని అంటున్నారు టీడీపీ నేతలు. పులివెందులలో ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులన్నీ కూడా సంబరాల్లో మునిగిపోయాయి. మా ప్రతినిధి రాజు అక్కడి నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాజు, ఏంటి సంబరాలు ఎలా జరుగుతున్నాయి, ఏమంటున్నారు టీడీపీ నేతలు? ఇంకా అంటే ఖచ్చితంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజారిటీ సాధించడం, ఘన విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకున్నారు. ప్రత్యేకించి పులివెందులతో పాటు కడప జిల్లా అంతటా కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. ప్రత్యేకించి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ బీటెక్ రవితో పాటు కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలతో కేక్ సంబరాలు జరుపుకున్నారు. మన దగ్గర బీటెక్ రవి ఉన్నాడు. చెప్పండి, ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ విజయాన్ని ఎట్లా ఆస్వాదిస్తున్నారు? ఈ విజయాన్ని 100% తప్పకుండా ఆస్వాదించాల్సిన సందర్భమే. ఎందుకంటే ఎప్పుడు కూడా గతంలో పులివెందుల్లో ఇట్లా రిజల్ట్ ఎప్పుడు రాలేదు. ఎప్పుడో 95లో 3 జెడ్పీటీసీలు ఆ రోజు గెలవడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అది ఉండి చేసి అరాచకాలు చేసి నామినేషన్లు చింపి నామినేషన్ లేనిపోతే ఒకటి మీరు అర్థం చేసుకోండి, పులివెందుల్లో 33 వార్డులు ఉన్నాయి. 33 వార్డులు ఏకగ్రీవం అవుతాయా? నిన్న జగన్మోహన్ రెడ్డి ఏందో పెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమైనట్టు అంత ఇదిగా చెప్తాడే. ఒకసారి వెనక్కిపోయి 33 వార్డులు పులివెందుల్లో ఉంటే 33 ఏకగ్రీవం అవుతాయా? 7 జెడ్పీటీసీలు ఉంటే 7 ఏకగ్రీవం అవుతాయా? 101 సర్పంచులు ఉంటే 101 దాంట్లో వాళ్ళే గెలుస్తారా? ఎన్ని ఎంపీ అంటే ఒకసారి ఏదన్నా చేసేటప్పుడు అట్లా కొంచెం ఆలోచించాలా, ఏం చేసినా ఏం జరిగింది, ఏమి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని. మేము ఇందాక చెప్పినాం చూడు, దేవుని స్క్రిప్ట్ అని. నామినేషన్లు కూడా 11 పడినాయి చూడు, ఆయన దరిద్రం. 11 సీట్లు, 11 నామినేషన్లు, భారీ ఓటమి. అంటే ఈ గెలుపుని వ్యక్తిగతంగానే మేమైనా టార్గెట్ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్గా బీటెక్ రవి పనిచేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? ఆ బీటెక్ రవి అనేటోడు వాడు గీడని కూడా మాట్లాడినాడు. నా వీడియోలు అంతా చూడండి. నేను ఎప్పుడూ మాజీ ముఖ్యమంత్రి గారని కానీ అవినాష్ని ఎంపీ గారనే మాట్లాడతా, ఇప్పటికీ మాట్లాడతా. కానీ ఈ ఎలక్షన్ సందర్భంగా అనేక మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళ లీడరు క్యాడరు మాకు ఫోన్లు చేసి ఈ జగన్మోహన్ రెడ్డికి అహంకారం దించాలా, మేము కరెక్ట్ టైం ఇది, మేము నీకు సహకరిస్తామని చెప్తూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పిన మాటలు వింటే ఆయన ఆత్మహత్య చేసుకోవాలా. అంత నీచంగా ఘోరంగా మాట్లాడినాడు. మమ్మల్ని 5 ఏళ్ళు ఇంతగా ఇబ్బందులు పెట్టి లాస్ట్కు పాడా బిల్లులు మాతో పనులు చేయించేంత ఆ బిల్లులు కూడా మా కార్యకర్తలకు ఇవ్వాల్సిన డబ్బు కూడా 400 కోట్లు పక్కన మెడికల్ కాలేజ్ లేదా కమిషన్ ఇస్తామంటే 10%, ఆ కమిషన్ కక్కుర్తిపడి మా కార్యకర్తల బిల్లులు కూడా ఆపి ఈరోజు మేము ఆస్తులు తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మేము డిసైడ్ అయి ఉన్నాం. అదృష్టంగా ఈడ జెడ్పీటీసీ ఎన్నిక వచ్చింది మీ రూపంలో, మీకు తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం అని చెప్పడం. మేము అప్పుడు నమ్మలే ఆ మాటలు. కానీ ఈరోజు మెజార్టీ చూసిన తర్వాత వాళ్ళల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద కసి ఉంది. ఇంకోటి బ్రదర్, నిన్న వాళ్ళే రీపోలింగ్ అన్నారా, వాళ్ళే బాయ్కాట్ అన్నారా? వాళ్ళు బాయ్కాట్ అని ఊర్లో దండవాడ వేపించి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ విశ్వ ప్రయత్నం చేసినా కూడా
ఓటింగ్ అచ్చివేల్ అనే గ్రామంలో పర్సెంటేజీ ముందు రోజు పర్సెంట్ అయింది. వాళ్ళు బాయ్కాట్ అన్న తర్వాత 40 ఓట్లు మాత్రమే. అంటే వాళ్ళ మాట వినేవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు హార్డ్ కోర్ డైవర్ట్ జగన్ ఫ్యాన్స్ ఆ ఊర్లో 40 మంది మాత్రమే అన్నారు. ఆ పర్సెంటేజ్ ప్రకారం చూసి వాళ్ళకి ఎగ్జాక్ట్గా 682 ఓట్లు వచ్చినాయి. అంటే ఈ ఎన్నికల్లో అంతా దొంగ ఓట్లు వేశారు, ఓట్ల లెక్కింపు కూడా దొంగ ఓట్లు లెక్కించారనేది ప్రధానమైన ఆరోపణ వైసీపీ చేస్తుంది. అక్కడ వెబ్ కెమెరాలు ఉన్నాయి, జాయింట్ కలెక్టర్ ఉంది, వీళ్ళందరూ ఓటింగ్ పోయిన వాళ్ళే. బయట విండి వీళ్ళు చూస్తూ ఉండిందే, బయట నుంచి వీళ్ళు చూస్తూ ఉన్నారు తప్ప అక్కడ ఏం జరగలేదు. వాళ్ళకు చేతనైనప్పుడు రౌడీజం, దౌర్జన్యం, చేతగానప్పుడు బాయ్కాట్. ఇప్పుడు వాళ్ళు కౌంటింగ్ వచ్చినా రాకపోయినా ఇదే రిజల్టే. కానీ ఇదో ఇట్లా మీరు ఇట్లా అడగాలని మేము బాయ్కాట్ చేసాం. మేము బాయ్కాట్ చేసే కట్టలు ఏమైనా ఇటు తీసి అట్టేస్తారా? అవన్నీ జరగలే. ఇది 100% ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరిగితే పులివెందుల్లో రిజల్ట్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ పులివెందుల్ని యూనిట్గా తీసుకొని ఇక్కడ మేము ఏమేమైతే చెప్పామో అవన్నీ కూడా ప్రజల మన్ననలతో అన్నీ పూర్తి చేసి అక్కడ చెప్పినట్టు అన్ని చేసినాం. కాన్స్టిట్యున్సీని కూడా అలాగే డెవలప్ చేస్తామని చెప్పి ఆ నినాదంతో మేము ముందుకెళ్తాం. మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్లో చాలా క్లియర్గానే ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఓటేశారని చెప్పేసి ప్రెస్ మీట్లో చాలా ఫోటోలు చూపించాడు, చాలామంది ఓటర్ లిస్ట్ చూపించాడు. అంటే ఇవన్నీ వాస్తవా? దానికి నేను ఒక్కటే సమాధానం చెప్తా. కనంపల్లి బూత్లో మాకు మళ్ళీ రీపోలింగ్ కావాలని ఒక 5-6 మంది లేడీస్తో ప్రెస్ మీట్ ఇప్పించారు. ఆ 5-6 మంది కూడా పులివెందుల మున్సిపాలిటీలోని 103వ బూత్లో ఉండే ఓటర్లు. అట్లా ఉంటుంది వాళ్ళ సాక్షి మాయాజాలం. అది పులివెందుల్లో ఉండే ఓటర్లతో కనంపల్లిలో రీపోలింగ్ కావాలని అడిగిస్తున్నారు. వీళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు పులివెందుల ఓటర్లు, పులివెందుల మండల ఓటర్లు కాదు, వాళ్ళు మున్సిపాలిటీ ఓటర్లు. అట్లాంటివన్నీ చేసి ఇప్పుడు ఎన్నిక జరిగింది, రిజల్ట్ డిక్లేర్ అయింది. మీరు ఏదైనా ఉంటే ప్రూఫ్ చేసుకొని కోర్టుకు పోయి ఏదైనా తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను 60,000తో ఓడిపినా, నువ్వు రిగ్గింగ్ చేసినావు, దొంగోట్లు వేసినారంటే జగన్ రెడ్డి ఒప్పుకొని బై ఎలక్షన్కి రమ్మని. మరి ఇప్పుడు వాళ్ళు రీపోల్ అడుగుతున్నారు కదా. నువ్వు 60,000 ఓట్లు నీకు మెజార్టీ కూడా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి జరిగింది నాయన, రా నువ్వు ఉప ఎన్నికకు రా, ఇప్పుడు తేల్చుకుందామని మేమంటే అతను రాజీనామా చేసి వస్తాడా, ఒప్పుకుంటాడా? ఎన్ని వేస్ట్ మాటలు. ఏదైనా రిజల్ట్గా గౌరవం. జగన్ రాజీనామా చేసి ఎన్నికలు రావాలని చెప్పేసి అడుగుతున్నారా? 100% అడుగుతాం. ఇంత ముండమొచ్చిపోయినాకంగా అసెంబ్లీకి రాకపోతేవి, ప్రజల సమస్యలు రాకపోతేవి, జీతం తీసుకుంటేవి, ఈడ పులివెందుల మండలంలో డిపాజిట్ కోల్పోతేవి. కాబట్టి నీకు ధైర్యము ఇది లేదు అది లేదంటే సెంట్రల్ నువ్వు పోలీసులు అంటాను కదా, మేమే రాసిస్తాం. సెంట్రల్ బలగాల ఫోర్సుతో ఎలక్షన్ జరిపించుకో, ఎమ్మెల్యేగా రా అనే తెలుసుకుందాం. మీరు పోటీకి సిద్ధంగా ఉన్నారా? 100%. అంటే ఏంటి సుపరిపాలన? ఏంటి 14 నెలల పాలన నేపథ్యంలోనే ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో ఓట్లేశారా, లేదంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీల పట్ల విశ్వాసంతో నమ్మకంతో ఓట్లేశారా? ముందు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి మీద అసహ్యం. ఏంది చేసింది లేదు, ఏం లేదు. ఇన్నాళ్ళు వీళ్ళకు మమ్మల్ని భయపెట్టో, ప్రలోభ పెట్టో, ఇబ్బంది పెట్టో వాళ్ళకు అగెనిస్ట్గా ఓటు వచ్చే చిన్ని చెట్లు నరుకుతాం, అరటి చెట్లు నరుకుతాం, మోటార్లు ఎత్తకపోతాం. ఈ భయానక వాతావరణం నుంచి ఈరోజు వాళ్ళకు ధైర్యం వచ్చి చేసిన పనే ఇది. ఇంత అబ్నార్మల్గా ఇట్లాంటివన్నీ రావు. అంటే మంత్రులతో పాటు డిఐజీ లాంటి పోలీసు అధికారులు పులివెందుల్లో మకాం పెట్టే ఈ దొంగ ఓట్లు వేయించారు, లేదంటే ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించుకుని సహకరించారనేది ప్రధానమైన ఆరోపణ వైసీపీ చేస్తోంది. ఆయన ఇన్ఛార్జి మంత్రి, ఆయనకు బాధ్యతలు ఇచ్చారు, ఆయన చూసుకుంది, ప్రచారం అయిపోతాను వెళ్ళిపోయింది. మీకు రాజమల్లి ప్రసాద్, రమేష్ యాదవ్, రామ్ సుబ్బారెడ్డి, మా ఒక ఆయన వేంపల్లి ఆయన, వీళ్ళంతా వచ్చి ఎలక్షన్ చేసినట్టే అందరూ చేసినారు. అంతే. ఇంకా డిఐజీది ఇదంతా వాళ్ళు లెటర్లు పెట్టి మాకు పోలీస్ ఫోర్స్ కావాలని వాళ్ళు చెప్తే వచ్చినాడు ఆయన. వాళ్ళ సేఫ్టీ కోసము, అందరి సేఫ్టీ కోసము, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలని వాళ్ళు పిటిషన్లు పెట్టుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆయన పంపించింది, ఆయనేం రాలే. అంటే మీరన్నట్టుగా వివేక హత్య కేసు ఈ ఎన్నికల్లో ఏమో ప్రభావితం చూపించి 100% చూపించింది. మా అదృష్టంగా ఆ రోజు వివేకానంద రెడ్డి జయంతి వచ్చి 8వ తేదీ రావడం, సునీత గారు రావడం, ఆమె కామెంట్స్ మళ్ళా చేయడం అవినాష్ మీద, అది కూడా మా విజయంలో ఒక భాగమే. ఖచ్చితంగా వివేక హత్య కేసుతో పాటు అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని ఎన్నికల ఫలితాలు వచ్చాయని చెప్పేసి బీటెక్ రవి చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా సుపరిపాలనతో పాటు ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలే ఈ విజయానికి కారణం. ప్రజలు విశ్వాసంతో ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కులు వినియోగించుకున్నారు కాబట్టి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చూసిందంటున్నారు బీటెక్ రవి.